ప్రసన్నాంజనేయం. కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యం కాదు. ఏది నిజానికి మనకి రక్షణనిస్తుందో అది సౌందర్యం. అమ్మ సౌందర్యం. అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందంగా ఉంటుందని కాదు. అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారి గురించి చెప్తే సౌందర్య లహరి అన్నారు. ఎందుకు అమ్మ సౌందర్యం అంటే అమ్మ ఎప్పుడూ రక్షణకారకమే. ఎంత పెద్దదైపోనివ్వండి అమ్మ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే అమ్మ సౌందర్యం, తండ్రి సౌందర్యం, గురువు సౌందర్యం తప్ప లోకంలో కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యాలు కాదు. హనుమ సుందరాతి సుందరుడు. ఏ కారణం చేత? మీరు ఆయన రూపాన్ని ఒక్కసారి చూసి ఆయన ముఖం వంక చూడండి, ఆయన చేతుల వంక చూడండి, ఆయన పాదాల వంక చూడండి, తెలిసో తెలియకో ఆయన చుట్టూ తిరగండి, ఆయన పేరు చెప్పండి. ఆయన చేసే పని ఏమిటి అంటే వెంటనే రక్షణ కల్పిస్తారు. దేని నుండి రక్షణ? ఉపద్రవం నుంచి రక్షణ ఇస్తారు. ఉపద్రవం అంటే ఒక్కడితో పోవచ్చు, లేదా అది ఓళ్ళని తుడిచిపెట్టేది కావచ్చు. ఇంతటి ప్రమాదాన్ని తప్పించి ఆపగలిగినటువంటి శక్తివంతుడెవరు అంటే హనుమ ఒక్కరే. అందుకే ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన గురించి చెప్పేటటువంటి తత్వం మారిపోతుంది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని చెప్తారు. బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు కలగలిసినటువంటి రూపం పరబ్రహ్మమై ఉంటారు. బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం. తరుణార్క ప్రభం అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటారు. శాంతం, పరమశాంతమూర్తి అయి ఉంటారు. రామదూతం నమామ్యహం. ఇది హనుమ విషయంలో చమత్కారం. సాధారణంగా అంత పరబ్రహ్మస్వరూపంగా నిలబడినటువంటి వాడు స్తోత్రం చెయ్యబడతాడు తప్ప వేరొకరికి దూతగా ఉన్నాడు అని చెప్పరు. కానీ ఇంతటి గొప్ప అనుగ్రహశాలి అయ్యుండి కూడా తాను రామదూతగా, సుగ్రీవ సచివుడిగా, పవన తనయుడిగా, వానర సేనాధిపతిగా, వానర నాయకుడిగా కీర్తింపబడుతుంటాడు ఆయన. అందుకే తులసీదాస్ గారు ఆ హనుమాన్ చాలీసా చేస్తూ ప్రార్థనా శ్లోకంలో హనుమ గురించి ఒక అద్భుతమైన మాట వాడారు. ఆయన గురించి చెప్తూ అంటారు, రఘువరవరదూతం వాతజాతం నమామి అన్నారు. వాతజాతం అంటే వాయువు యొక్క కుమారుడు. నమామి నమస్కరించుతున్నాను. రఘువరవరదూతం అన్నారు. దానికి పాఠాంతరం ఉంది, ఇంకొకలా కూడా పిలుస్తూ ఉంటారు. రఘువర ప్రియభక్తం అంటూ ఉంటారు. కానీ రఘువర ప్రియదూతం రామచంద్రమూర్తి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దూత. కోరి కోరి ఆయన పంపించారు. రామచంద్రమూర్తి జీవితం మొత్తం మీద పరిపాలకుడుగా ఎందరో దూతల్ని పంపించారు. కానీ అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భంలో కోరి కోరి ఈయనే సమర్థుడు అని ఆయన పంపించినటువంటిది ఎవరిని అంటే కేవలంగా స్వామి హనుమని ఒక్కరినే అలా పంపించారు. అందుకే రఘువర ప్రియ దూతం, అంత గొప్ప దూత. రామదూతం నమామ్యహం. వేరొకరికి దూతగా కీర్తింపబడేటటువంటి హనుమ పరబ్రహ్మస్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తారు. శివస్వరూపం కనుకనే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ శుభం, ఎక్కడ ఆయన పేరు చెప్తే అక్కడ మంగళం. హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ మంగళం, హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ శుభం. హనుమ సంతోషపడాలి అంటే ఆయనని కీర్తిస్తే సంతోషించరు, రామనామం చెప్తే సంతోషిస్తారు. అది ఆయనకున్న గొప్పతనం. తనని పొగిడితే కాదు, రాముణ్ణి పొగిడితే చాలు, పరవశించిపోతారంతే. మీరు చూడండి, శ్రీరామాయణంలో మొట్టమొదట హనుమ ఎప్పుడు కనపడతారు? సుగ్రీవుడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని చూసి భయవిహ్వలుడైనటువంటి సందర్భంలో కనపడతారు. మొట్టమొదట కనపడుతూనే మంగళకర వాక్కులతో ఆయన ప్రసంగం ప్రారంభం అవుతుంది. తర్వాత వెడతారు, రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకొచ్చి సుగ్రీవుడితో కలుపుతారు. కలిపిన కారణం చేత ఆఖరికి బయటికి వెళ్ళి బ్రతకడానికి కూడా భయపడిపోయి కేవలం 4 మంత్రులతో మతంగ మహర్షి యొక్క శాపం ఉంది కాబట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద బ్రతుకుతున్నటువంటి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది, వాలి సంహరింపబడ్డాడు, మళ్ళీ తన భార్య తనకి దక్కింది. హనుమ మొట్టమొదట కనపడతారు,
తన యొక్క ప్రభువుకి శుభంతో ప్రారంభం. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్